బ్రో అట్టర్లీ అంటే అట్టర్లీ ఫెయిల్ ఐటమ్. ఏమీ లేదు అసలు. బిర్యానీ కాదు ఫుల్గా మాది. ఈ ఫుడ్ కుక్కలు కూడా తినాయి కానీ మా వాళ్ళు తింటారు మా వాళ్ళు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు డైరెక్ట్ బయట ఎందుకు బ్లాగ్ స్టార్ట్ అయిందని అనుకుంటున్నారా? సో మనం ఈరోజు ఒక మోస్ట్ ఫేమస్ అండ్ ట్రెండింగ్ రాము బేక్స్ దగ్గరకు వచ్చినాం, ట్యాంక్ బండ్ దగ్గర. సో ఇప్పుడు వీళ్ళు ఆఫ్లైన్లో కూడా ఇక్కడ స్టోర్ పెడుతున్నారు వీకెండ్స్లో. సో మనం ఇప్పుడు రాము బ్రో దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో రండి గైస్. హాయ్ బ్రో. హాయ్. సో స్పెషల్గా మిమ్మల్ని మీట్ అవుదామని ఈరోజు ఇక్కడికి వచ్చినాం మేము. సో మీరు ఇది స్టార్ట్ చేయాలని ఐడియా ఎట్లా వచ్చింది బ్రో మీకు? నేను యూఎస్లో ఒక క్రంబుల్ కంపెనీ చూసాను, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయినా. ఓకే, మనం కూడా ఒక ఇండియాలో మన తెలంగాణలో స్టార్ట్ చేద్దాం అని నేను కరీంనగర్లో స్టార్ట్ చేసిన. ఓకే, బట్ రీసెంట్గా నేను హైదరాబాద్లో ఇంకా ఎక్స్పాండ్ చేద్దామని వచ్చిన. సో బ్రో ఫస్ట్ కరీంనగర్లో స్టార్ట్ చేసిండంట, అండ్ ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిండు బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దామని. సో ఫస్ట్ హైదరాబాద్ రావాలనే థాట్ ఎట్లా వచ్చింది బ్రో మీకు? హైదరాబాద్లో కొంచెం ఎక్కువ మన బిజినెస్ తగ్గట్టు పీపుల్స్ ఉంటారు, హైటెక్ సిటీ సైడ్. అయినా మనం ఈ ప్రొడక్ట్ మనం హైదరాబాద్లో ఇంకా ఎక్స్పాండ్ చేద్దామని ఆలోచనతోనే హైదరాబాద్కి వచ్చినాను. ఓకే, సో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలని మీకు ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది చెప్తారా మాకు ఒకసారి? సో మాది మిడిల్ క్లాస్, మా డాడీ మిడిల్ క్లాస్. సో నేను బిజినెస్, నాకు అంతా స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదు. సో బిజినెస్లోకి వెళ్దామని ఫిక్స్ అయ్యి బాగా ఆలోచించిన, ఏం చేస్తే బాగుంటుంది, కొత్తగా చేద్దాం, ఒక బ్రాండ్ బిల్డ్ చేద్దామని ఈ మార్కెట్లోకి వచ్చిన. ఓకే, సో ఇట్లా స్టార్ట్ చేసిన. క్రుషాన్ కుకీస్ అని పేరు పెట్టుకొని మనం ఓన్లీ ఒకటే ఐటమ్ మీద ఫోకస్ చేద్దాం, ఓన్లీ కుకీసే, ఓన్లీ కుకీస్ మీదనే చేద్దామని కుకీస్ చేద్దామని ఫిక్స్ అవుతాం. సో బ్రో మీరు ఇది క్రుసాంట్ అనే పేరు ఎందుకు పెట్టారు, ఏమన్నా ఉందా రీజన్? దానికి రీజన్ అంటే కొంచెం సంథింగ్ స్పెషల్ ఉంటుందని స్పెషల్గా ఉంటాయని చూస్ చేసుకున్నారు నేమ్. ఓకే, అండ్ మీ దగ్గర ఏం టైప్స్ ఉంటాయి, ఏమేమి మీరు బేక్ చేస్తారు? సో బ్రో మీ దగ్గర ఏమేమి ఫ్లేవర్స్ లో కుకీస్ అవైలబుల్ ఉన్నాయి, బ్రౌనీస్ అది చెప్తారు ఒకసారి? దగ్గర ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓరియో, రెడ్ వెల్వెట్ కుకీస్, చాక్లెట్ చిప్, డబల్ చాక్లెట్. హైలైట్ ఏంటంటే మన దగ్గర బ్రౌనీస్ బెస్ట్ సెల్లర్ మన దగ్గర. ఇంకా ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. న్యూటెల్లా ఉంది, వాల్నట్ ఉంది, క్లాసిక్ ఉంది, బట్ ప్రజెంట్ డబల్ చాక్లెట్ ఉంది మన దగ్గర. ఓకే, ఇది డబల్ చాక్లెట్, ఇది డబల్ చాక్లెట్ బ్రౌనీస్ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్. ఓకే, బట్ ఇప్పుడు మిగతా అన్నీ అయిపోయింది. సో మీరు ఆన్లైన్ లో కూడా సెల్ చేస్తున్నారు? మన ఎక్కువ శాతం ఆన్లైన్ లోనే ఉంటుంది, బట్ బ్రాండ్ అవేర్నెస్ కోసం ఇట్లా స్టాల్స్ అప్పుడప్పుడు వెళ్తాం. ఓకే, ఆన్లైన్ లో ఆర్డర్స్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అది చెప్తారా ఒకసారి? ఆన్లైన్ లో మనకు వెబ్సైట్ నా ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంటుంది, లేకపోతే గూగుల్లో మీరు KrushanCookies.com అని టైప్ చేస్తే మనకు డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీ ఫేవరెట్ కుకీస్, బ్రౌనీస్ ఆర్డర్ చేసుకోవచ్చు ఈజీగా. 3 days మనకు డెలివరీ అయిపోతుంది. రాము బేక్స్ వాళ్ళకి సపరేట్ ఒక వెబ్సైట్ కూడా ఉంది, మీరు వెబ్సైట్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ వీళ్ళు ఇన్స్టాగ్రామ్ కి కూడా రీచ్ అవుట్ అవ్వచ్చు. ఇక్కడ QR స్కానర్ కూడా ఉంది, సో మీరు రీచ్ అవుట్ అయ్యి ఆర్డర్ చేసుకోవచ్చు. సో బ్రోకి మీరు అందరు సపోర్ట్ చేయండి. బ్రో వీకెండ్స్ లో ఇక్కడ మన ట్యాంక్ బండ్ రోడ్ దగ్గర, నెక్లెస్ రోడ్ దగ్గర అవుట్లెట్ వీళ్ళకి పెట్టి అడ్వర్టైజ్ చేస్తున్నారు. సో మీరు కావాలనుకుంటే ఆఫ్లైన్లో డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మీరు అవైలబుల్ ఉన్న డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నీ ట్రై చేసి వీళ్ళ దగ్గర మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, అండ్ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. బ్రో మీరు ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నారా వ్యూవర్స్కి? మీరు కూడా ఒక్కసారి ట్రై చేయాలనుకుంటే మన ట్యాంక్ బండ్ దగ్గర రండి, ఒక్కసారి టేస్ట్ చేసినాక తప్పకుండా ఇంకోసారి ఆర్డర్ చేస్తారు. చూడండి బ్రో ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక్కసారి అని వచ్చి ట్రై చేసి చూడండి, నచ్చితేనే తీసుకోండి గైస్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నేను కూడా ట్రై చేసి చూసిన గైస్, వీళ్ళ కుకీస్ అండ్ బ్రౌనీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. 24 hours later. Hey guys, welcome back to our channel. సో మనం ఈరోజు హోటల్ నాయక్ వచ్చినాం. సో ఇక్కడ మలై పాయ్ అండ్ టేస్ట్ చేద్దాం, మళ్ళీ ఏం స్పెషల్స్ ఉన్నాయి చూద్దాం. మనం ఒకసారి లోపలికి వెళ్ళాం, చూపిస్తారండి. సో గైస్ వచ్చేయండి లోపలికి. 5 minutes later. సో గైస్ మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే తీసుకొని వచ్చిండు, కానీ ఆ ట్రే చూడండి, అది చూస్తే ఒక రకంగా ఉంది, అది చూస్తే తినాలో లేదో అని డౌట్ వస్తుంది. అండ్ ఈ తందూరి రోటీ చూస్తేనైతే మాత్రం అమ్మో ఎంత లావుగా ఉన్నాయి, అవి అస్సలు తినలేము అవి మనము. అయినా అసలు మేము మాకు చెప్పలే తందూరి రోటీ అని, ఆయన వాడే తీసుకొని వచ్చిండు, ఇంకెందుకు తీసుకొని వచ్చిండో తెలియదు. దానికోసం గొడవ పెట్టుకుంటే మళ్ళీ రుమాలి రోటీ తీసుకొని వచ్చిండు. సో అది తీసుకొని పోయి మళ్ళీ రుమాలి రొట్టె తీసుకొని వచ్చిండు. ఇవన్నీ తీసుకొని వచ్చిండు వానికి కూడా కౌంట్ తెలియదు, బట్ మేము వేసేసుకున్నాం ఇంకా ప్లేట్లో ట్రై చేసి చూద్దామని. ఇది బేజా, ఇది మలైపాయ అండ్ ఇది బటర్ చికెన్. సో ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం. చూడండి ఇప్పుడైతే మన బాయ్స్ అందరు తింటున్నారు, కానీ ఒక్క ముక్కలు కూడా సాటిస్ఫాక్షన్ లేదు. చూద్దాం ఇంకా తిన్న తర్వాత బయటికి వెళ్ళి మాట్లాడదాం.
అండ్ ఇది జీరా రైస్ గైస్, ఇది ఆర్డర్ చేసినాం. చూడండి ఎట్లుందో జీరా రైస్. అండ్ చూడండి దీంట్లో జీరా రైస్లో ఇది అన్నం ఉడికిందా అసలు, చూడండి ఎట్లుంది మొత్తం. ఇది జీరా రైస్ అంట. సో గైస్ మనం ఇంతకుముందు చెప్పినా కదా హోటల్ నాయబ్కి వచ్చినామని. హోటల్ నాయబ్లో తిన్నాం. నా జెన్యున్ రివ్యూ చెప్తా మీకు, ఎవరు రాకండి ఇక్కడ ఏం లేదు అసలు. అంటే నేనైతే మస్తు ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ వ్లాగ్స్ అన్ని చూసి వచ్చిన. అంటే ఎందుకు ఇంత ఫేక్ చెప్తారో నాకు అర్థమైతే లేదు. బట్ నిజం చెప్తున్నా, ఇది ఏం లేదు, సర్వీస్ కూడా ఏం లేదు. కావాలంటే సరే నేను ఇట్లా చెప్తున్నా అనుకుంటారు కదా, ఇప్పుడు మా బ్రో చెప్తాడు. బ్రో నీకేమనిపించింది అది చెప్పు, జెన్యున్ గా చెప్తాడు. ఇప్పుడు ఏమనిపించింది బ్రో? అట్టర్లీ అంటే అట్టర్లీ ఫెయిల్ ఐటమ్. ఏమీ లేదు అసలు. ఎందుకు వస్తారో తెలియదు. ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఫెయిల్ ఐటమ్. ప్రైజెస్ కూడా అఫోర్డబుల్ కాదు, అది ఇచ్చేసిండు. సరే ఓకే డబ్బులు పెడుతున్నాం, దానికి సర్వీస్ లేదు. సర్వీస్ మనం ఎక్స్పీరియన్స్ చెప్తాడు. ఫస్ట్ వెళ్ళినామా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మలై పాయ ఆర్డర్ చేసాం. దాని తర్వాత బేజా, దాని తర్వాత చికెన్ బటర్ మసాలా. మూడుకి అన్ని ఫెయిల్ ఉన్నాయి. అడు రోటీ మాకు ఇయ్యలేదు, తెచ్చి పాడేసిండు మా టేబుల్ మీద. ఆడ ఏం చేసిండు మమ్మల్ని ఏ రోటీ తింటామని కూడా అడగాలి. అంటే మేమేం తినాలి అదే ఆడే డిసైడ్ చేసుకొని తందూరి రోటీ తెచ్చి తెచ్చి పాడేసిండు. ఎన్ని పాడేసిండో తెలియదు. మళ్ళీ తీసుకోవరా అంటే ఏ లేదు నువ్వు ఇదే తినాలన్నట్టు ఫోర్స్ఫుల్లీ ఒక్కొక్క ప్లేట్ లో పెట్టినాడు. లాస్ట్ కి తీసుకోపోయిండు. తీసుకొని మళ్ళీ రుమాలి రోటీ తెచ్చిండు. డబుల్ కా మిఠా అది, ఆ రుమాలి రోటీ తెచ్చిండు. అవన్నీ తెచ్చిండు, ఆనికి కూడా వెళ్ళదు. బిల్ చేసేటప్పుడు 2 ఎక్స్ట్రా చెప్పేసి. డబుల్ కా మిఠా గురించి, డబుల్ కా మీటా అసలు డబుల్ కా మీటా అని కాదు, బ్రెడ్ ముంచుకొని ఇప్పుడు అది కొద్దిగా కలర్ బ్రెడ్ దానిపైన కొద్దిగా సిరప్ పోసి లోపల వరకు కూడా ఇంకలే ఎగ్దమ్ ఫెయిల్ ఐటమ్. అసలు ట్రై కూడా మా ఇద్దరు ఫీడ్బ్యాక్ ఇది. ఇప్పుడు ఇంకొక బ్రో చెప్తాడు. ఇతను కూడా మాతోనే కలిసి తిన్నాడు. ఇప్పుడు ఇతను ఫీడ్బ్యాక్ వినండి మీరు. ఒకటి సరిపోతుంది. నేను తిన్నది ఓన్లీ వెజ్. నేను హోటల్ బ్యాక్గ్రౌండ్ నుంచి. ఓకే, ఫస్ట్ ఫుడ్ అంటే కలర్, టెక్స్చర్, దాని టేస్ట్, దాని స్మెల్ ఉండాలి, దాని అరోమా ఉండాలి. ఈ 4 ఇట్లా ఏమీ దిక్కులేదు అనేది. ఎందుకంటే ఇగో బరాబర్ చెప్తున్నా, నేను తిన్నది ఓన్లీ డబల్ కా మీటా. నేను ఎన్నో రెస్టారెంట్ లో తిన్నా, నేను ఇదే ఫీల్డ్ లో ఉన్నాను. నేను డబల్ కా మీటా తింటా. డబల్ కా మీటాలో మన బన్నలో ఒక జామ్ పెట్టుకొని తిన్నట్టున్నది. మళ్ళీ ఇంకోటి బిర్యానీ, మా పక్క ప్లేట్ వాళ్ళు బిర్యానీ తిన్నారు. ఆ బిర్యానీ చూస్తేనే నాకు అర్థమైపోయింది అది బిర్యానీ కాదు, పులగం. అది జస్ట్ పులగం ఉన్నది. మళ్ళీ ఇంకోటి మా వాళ్ళు జీరా ఆర్డర్ చేసిండు. జీరా మొత్తం మాడిపోయింది. అది దాంట్లో తినంగా ఒక ఇంటికి వచ్చింది, ఫారెన్ ఆబ్జెక్ట్స్ కూడా వచ్చింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మొత్తం వాళ్ళ గ్రేవీ అది ఎప్పుడు స్టోర్ చేసిందో తెలియదు. అది ఇప్పటి గ్రేవీ అయితే కాదు. సర్వీస్ అయితే జీరో అంటే జీరో కూడా కాదు. ఆయనకి సర్వీసే రాదు. ఆడ ఉన్న ఫుట్పాత్ తెచ్చిపెట్టి వారే రాని చెప్పి పెట్టిన అంతే. అంతకు మించి ఆడ ఏం చేసింది లేదు. మళ్ళీ మీదికెళ్ళి ఎక్స్పెక్ట్ చేసి ఫుడ్ ఎట్లుందో తెలియదు. మా వాళ్ళు ఏదో బిల్లు కట్టినని తిన్నారు అంతే. ఈ ఫుడ్ కుక్కలు కూడా తినాయి, కానీ మా వాళ్ళు తింటారు. మా వాళ్ళు అవి ఇంకా బెటరు తినాలి మా వాళ్ళు ఇట్లా చేసి. నేను మాత్రం తినలే. మీరైతే తింటా అంటే ఒకసారి వచ్చి తినండి. ఇట్లాంటి ఫుడ్ కూడా తిని టేస్ట్ చేయండి, తెలుస్తుంది మీకు. ఇంకోసారి రాద్దని తెలుస్తుంది. ఇంకా మీకు బెటర్ ఏంటంటే మీకు తినాలనిపిస్తే మీ ఇంట్లో వండుకొని తినేది బెటర్. ఇంట్లోకి మాత్రం రాకండి. Claps, ma.